మిథున్ గారు, ఒక వారం రోజులుగా మావిగన్ పేరుతో మీ పార్టీని సోషల్ మీడియాలో రోస్టింగ్ చేస్తున్నారు. సో మీ పార్టీ ఇలాంటి స్టేట్మెంట్ ద్వారా, లేకపోతే మీ పార్టీ అధ్యక్షుడు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పార్టీ నష్టం జరిగింది ఈ వారం రోజుల నుంచి అనుకుంటున్నారు? మీరు రోస్ట్ అంటా ఉన్నారు, వాళ్ళు మేమేమనుకుంటున్నాం అంటే టీడీపీ వాళ్ళు ఆందోళనకు గురవుతున్నారు. మాకు ఈరోజు విజయవాడ ప్రజలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు విజయవాడ ప్రజలు సపోర్ట్ డెఫినెట్గా చేస్తున్నారు. ఈరోజు ఒకటి జగన్ గారు వెస్ట్ బైపాస్కి పూర్తిగా ఇచ్చేశారు. ఈరోజు ఈస్ట్ బైపాస్ ఎందుకు అయిపోయింది? మేము మంత్రి గారి దగ్గరికి వెళ్తే గవర్నమెంట్ ప్రయారిటీలో లేదన్నారు. ఈరోజు ఆ ప్రభుత్వం నడుస్తూ ఉంది అంటే విజయవాడలో నుంచి నడుస్తూ ఉంది. ఈరోజు 100% ఫ్యాక్ట్. ఈరోజు విజయవాడలో ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్ బ్రహ్మాండంగా పెట్టుకొని అక్కడ తీసుకొచ్చి నేను అమరావతిలో ఇంకొకటి కడతాను దూరంగా అంటే ఈరోజు నష్టపోయేది విజయవాడ నష్టపోతుంది. ఈరోజు విజయవాడ లీడర్స్ అందరూ కూడా ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మమ్మల్ని తక్కువ చేసి అక్కడ ఇది చేయొద్దండి, మాకు అన్యాయం చేయకుండా మీరు కట్టండి అంటూ ఉన్నారు. అదే ఈరోజు జగన్ గారు చెప్తా ఉన్నారు. ఈ ప్రపోజల్లో కూడా అదే అంటారు. అన్ని ప్రాంతాలు, ఇదంతా ఒకే ప్రాంతం, ఇదంతా డెవలప్ కావాలంటారు. 217 స్క్వేర్ మీటర్లు, మళ్ళీ ఒక 217 స్క్వేర్ మీటర్లు తీసుకొని 400 స్క్వేర్ మీటర్లు డెవలప్ చేస్తారు. ఈ 100 స్క్వేర్ మీటర్ల కారిడార్ నువ్వు డెవలప్ చేయి. నీకు ఉండి పట్టు ఎవరికి ఆల్రెడీ డెవలప్ అయిన ప్రాంతమే ఉంది మీకు. ఈరోజు విజయవాడ కానీ గుంటూరు కానీ అదే చేయమంటున్నారు. సో ఇది మోస్ట్ ఫీజిబుల్, మోస్ట్ ప్రాక్టికల్.